హే హలో వ్యూస్, మరి ఈ వీడియోలో మనం అయితే వాట్ ఈస్ మెంట్ బై అ టర్మ్ కాల్డ్ అస్ డేటా టైప్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి ఒక డేటా టైప్ అంటే ఏంటి అనే దాని గురించి అయితే చూద్దాం. సో డేటా టైప్, ఇందాక మీకు లైక్ లాస్ట్ వీడియోలో ఇంటి ఏ ఈక్వల్ టు 5 అన్న. ఈ 5 అనేది ఏంటి? డేటా వాల్యూ. ఇది వేరియబుల్. సో ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే ఉందో దీన్నే మనం డేటా టైప్ అంటాం. సో అసలు డేటా టైప్ అంటే ఏంటి అంటే కనుక, ఇట్ టెల్స్ హౌ మచ్ ఆఫ్ మెమరీ ఈజ్ టు బి అలొకేటెడ్ టు అ వేరియబుల్. సో ఇక్కడ వేరియబుల్ ఏది? ఏ కదా. 5 అనేది ఒక ఇంటీజర్ వాల్యూ. ఇంటీజర్ వాల్యూ అనేది వెళ్ళి మనకి ఏ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ఒక ఇంటీజర్కి మన ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో ఎంత స్టోరేజ్ అనేది అవసరం అవుతుంది అనే దాని గురించి చెప్పేదాన్నే మనం డేటా టైప్ అని అంటాం. సో మీకు జనరల్గా డేటా టైప్స్ అయితే 3 టైప్స్ అనమాట. 3 టైప్స్. సో ఫస్ట్ది ఏంటంటే ప్రైమరీ లేదా ఫండమెంటల్ అని కూడా అంటాం. సెకండ్ది ఏంటంటే డిరైవ్డ్. థర్డ్ది ఏంటంటే యూజర్ డిఫైన్. మనకి యూజర్ డిఫైన్ అంటే ఇవి పెద్ద అవసరం ఉండదు ప్రస్తుతం మనకి ప్రైమరీ అండ్ డిరైవ్డ్ అయితే అవసరం. అండ్ డిరైవ్డ్ గురించి కూడా మీకు హాఫ్ ఆఫ్ ద సి ప్రోగ్రామింగ్ తర్వాత నుండి మీకు ఆ కాన్సెప్ట్స్ అనేవి అయితే వస్తాయి. స్టార్టింగ్ మీకు కావాల్సింది ఏంటంటే కనుక ప్రైమరీలో మనకి 5 టైప్స్ అయితే ఉన్నాయి. ఇంటీజర్, ఫ్లోట్, డబల్, క్యార్, వాయిడ్. మనకి ఇంటీజర్ అంటే ఏంటి? నెంబర్, లైక్ సాలిడ్ నెంబర్స్ 1 2 3 ఇలా అనమాట. సో ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూస్ అనమాట, లైక్ 1.0000100. సో ఒక ఫ్లోట్ వాల్యూ మనం ప్రింట్ చేసేటప్పుడు మనకి ఈ పాయింట్ తర్వాత 6 డిజిట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. డబల్ అంటే ఏంటంటే ఇక్కడ కొంచెం లెంత్ అయితే పెరుగుతుంది మనకి ఫ్లోట్లో. అదేవిధంగా క్యారెక్టర్ అంటే ఏంటంటే లెటర్స్ అనమాట, లైక్ ఏబిసిడీస్, ఆల్ఫాబెట్స్ ఇవన్నీ కూడా క్యారెక్టర్స్లోకి అయితే వస్తాయి. ఇక లాస్ట్ మన వాయిడ్ గురించి కనుక మాట్లాడుకుంటే, వాయిడ్ హ్యాస్ నో వాల్యూస్. అదేంటన్నా వాల్యూస్ ఉండవు కదా అంటే, వాయిడ్ అనే పదం ఏదైతే ఉందో, లైక్ ఈ డేటా టైప్ పదం ఏదైతే ఉందో, ఇట్ ఈస్ యూజ్డ్ టు స్పెసిఫై అ టైప్ ఆఫ్ ఫంక్షన్ అనమాట. మన ఫంక్షన్స్ రాసేటప్పుడు, లైక్ మెయిన్ ఫంక్షన్లో కానీ మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్స్, మనం రాసుకునే ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో, మనం డిఫైన్ చేసే ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కానీ మనం యూజ్ అయితే చేస్తాం. సో దీని మీనింగ్ ఏంటంటే దేర్ ఇస్ నథింగ్ అని అర్థం, అంటే ఏమీ లేదు, జీరో అని చెప్పి అర్థం అనమాట. దీని గురించి మీకు క్లారిటీగా మనం ప్రోగ్రామ్స్ ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అప్పుడైతే అర్థం అవుద్ది. సో నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్దాం. సో మనం ఇంటి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, మనకి ఇంట్లో సైన్డ్ అండ్ అన్సైన్డ్ అని చెప్పి 2 టైప్స్ అయితే ఉన్నాయి. సైన్డ్ అంటే ఏంటంటే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రేంజెస్ని అయితే కన్సిడర్ చేసుకుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ పాజిటివ్ రేంజెస్ని అయితే కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. మరి వీటి రేంజ్ ఎంత అన్నా అంటే కనుక, మనకి సైన్డ్ ఇంట్ రేంజ్ వచ్చేసి -32,768 టు +32,767 వరకు ఉంటుంది. అదేవిధంగా ఇది మనం చూసుకుంటే 65535 అనమాట. సో దీనికి డబల్ ఇది చెప్పాలంటే, లైక్ ఈ 2 నెంబర్స్ మనం యాడ్ చేస్తే మనకి ఈ నెంబర్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి బోత్ పాజిటివ్ నెగిటివ్లో ఉంది, అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ పాజిటివ్లో అయితే ఉంది. ఓకేనా? సో మనం సైన్డ్ SIGN కదా, SIGNAD సైన్డ్ టైప్ ఆఫ్ ఇంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకి ఫస్ట్ది ఏంటంటే
షార్ట్ ఇంట్ అనమాట, సెకండ్ది లాంగ్ ఇంట్, థర్డ్ది లాంగ్ ఇంట్. సో షార్ట్ ఇంట్కి వచ్చేసి మనకి మెమరీలో యూజ్ అయ్యే ఏరియా ఎంత అంటే కనుక 2 bytes. అదేవిధంగా లాంగ్ ఇంట్కి 4 bytes, లాంగ్ ఇంట్కి కూడా 4 bytes ఆర్ 8 bytes, మ్యాక్సిమం 4 ఉంటుంది అనుకోండి. సో మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే కనుక 1 byte ఈక్వల్ టు 8 bits అనమాట. సో దీని గురించి మీకు ఇప్పుడు క్లారిటీగా అయితే చెప్తా చూడండి. లైక్ షార్ట్ ఇంట్కి 2 bytes అన్నాను కదా. సో మనకి మెమరీ అనేది ఇట్ ఈస్ లైక్ బ్లాక్స్ అనమాట. 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6, అది 1 2 3 4 5 6 7 8. సో ఈ విధంగా మనకి బ్లాక్స్ లాగా మనకి మెమరీ అనేది అయితే ఉంటుంది. సో వీటిలో సమ్ వాల్యూస్ అనేవి ఉన్నాయనుకోండి, ఇదర్ 0s or 1s. సో మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే 1 byte ఈక్వల్ టు 8 bits అనమాట. ఈ ఒక్కొక్క బాక్స్ని మనం ఏమంటామంటే బిట్ అంటాం. ఇలా 8 boxes కంబైన్ అయితే మనకు వచ్చేది బైట్. సో మనకి ఇంటికి 2 bytes కావాలి అంటే ఎంత, 16 bits కావాలి. ఓకేనా? ఈ విధంగా మనకి స్టోరేజ్ అనేది అయితే ఉంటుంది. సో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్కి స్టోరేజ్ లైక్ ఎన్ని బిట్స్ కావాలి, అదేవిధంగా వాటి రేంజ్ ఏంటి అనేది మీకు ఇప్పుడు స్క్రీన్ మీద అయితే ఒక టేబుల్ అయితే వేయడం జరుగుతుంది. సో దీన్ని మీరు గుర్తించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతం అయితే మీకు సింపుల్గా తెలియాల్సింది ఏంటంటే కనుక ఇంటికి 2 bytes అని తెలిసింది. అదేవిధంగా క్యారెక్టర్కి ఎంత, 8 bits అంటే 1 byte. ఓకేనా? అదేవిధంగా ఫ్లోట్కి ఎంత, 32 bits అంటే 4 bytes. సో ఈ 3 లైక్ ఇంట్, క్యార్, ఫ్లోట్, ఈ మూడాటికి మీకు ఎంత స్టోరేజ్ అవసరం అవుతుంది అనేది తెలిస్తే మాత్రం చాలు స్టార్టింగ్ బేసిక్స్కి అయితే. ఓకేనా? అండ్ అదేవిధంగా క్యారెక్టర్కి, ఇంట్కి, ఫ్లోట్కి, డబల్కి వాటి రేంజెస్ అనేవి మీకు ఇప్పుడు ఇంకొక టేబుల్ని అయితే డిస్ప్లే చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరైతే తెలుసుకోవచ్చు అనమాట, లైక్ వాట్ ఈస్ డేటా టైప్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ని అయితే. సో వీటి గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మనం అయితే చూద్దాం.